హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏఎంసీ స్కిల్స్ అకాడమీ ఇంగ్లీష్ లెర్నింగ్. ఇవాళ మన ఎపిసోడ్లో సీ, లుక్, వాచ్, గ్లాన్స్, స్టేర్ ఈ పదాలకి అర్థాలేమిటి, వీటికి మధ్య ఉన్న చిన్న చిన్న తేడాలేమిటి, ఏది ఎప్పుడు వాడతారు అనేది నేర్చుకుందాం. ముందుగా సీ అనే పదం. ఓకే, సీ అంటే చూడటం, చూడు అని ఆదేశించటం, టు సీ సంథింగ్, రైట్. ఎగ్జాంపుల్స్ చూస్తే మనకి మరింత క్లియర్గా అర్థమవుతుంది. సీకి వర్బ్ ఫార్మ్స్ సా, సీన్ అని చెప్పుకుంటాం. ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఐ కాంట్ సీ ఎనీథింగ్ ఫ్రమ్ దిస్ డిస్టెన్స్. ఇంత దూరం నుంచి నాకేం కనపడట్లేదు. ఐ కాంట్ సీ ఎనీథింగ్, నాకేమీ కనపడట్లేదు. డిడ్ యూ సీ దట్ మూవీ? ఇట్స్ గుడ్, యూ షుడ్ సీ ఇట్. డిడ్ యూ సీ దట్ మూవీ? ఆ సినిమా చూసావా? బాగుంది, నువ్వు చూడాలి. ఐ హ్యావ్ నాట్ సీన్ హర్ సిన్స్ లాస్ట్ ట్యూస్డే. గత మంగళవారం నుంచి ఆమె నాకు కనపడలేదు, నేను చూడలేదు. రైట్, ఐ హ్యావ్ నాట్ సీన్ హర్ సిన్స్ లాస్ట్ ట్యూస్డే. ఐఎమ్ సీయింగ్ దిస్ ఫోటో ఫర్ ద ఫస్ట్ టైమ్, నెవర్ సీన్ ఇట్ బిఫోర్. ఐఎమ్ సీయింగ్ దిస్ ఫోటో ఫర్ ద ఫస్ట్ టైం, ఇప్పుడే చూస్తున్నాను, నెవర్ సీన్ ఇట్ బిఫోర్. హీ సా మీ వాకింగ్ అవుట్ ఆఫ్ దిస్ సూపర్ మార్కెట్. నేను సూపర్ మార్కెట్ బయటికి నడుచుకు వెళ్తుండగా అతను నన్ను చూశాడు. మరికొన్ని ఎగ్జాంపుల్స్. డోంట్ యూ వాంట్ టు సీ దాట్? నీకు చూసే ఇంట్రెస్ట్ లేదా? యు మస్ట్ నాట్ బీ సీన్ విత్ మీ. నాతో కలిసి నువ్వు కనపడకూడదు. యు మస్ట్ నాట్ బీ సీన్ విత్ మీ. రైట్, అంటే నువ్వు నాతో ఉండటం ఎవరూ చూడకూడదు. యూ మస్ట్ నాట్ బీ సీన్ విత్ మీ. నాతో కలిసి కనపడకూడదు. యూ కెన్ నెవర్ సీ మీ వేరింగ్ అన్ ఆరెంజ్ కలర్డ్ ప్యాంట్. నేను ఆరెంజ్ కలర్ ప్యాంట్ వేసుకోవటం అనేది ఎప్పటికీ జరగదు, నువ్వు ఎప్పటికీ చూడలేవు. యూ కెన్ నెవర్ సీ మీ వేరింగ్ అన్ ఆరెంజ్ కలర్డ్ ప్యాంట్. యూ హ్యావ్ టు సీ దిస్ పిక్చర్. నువ్వు తప్పనిసరిగా చూసి తీరాలి. యూ హ్యావ్ టు సీ. రైట్, కొంచెం ఫోర్స్ చేస్తున్నట్టు. యూ హ్యావ్ టు సీ, చూడాల్సిందే. నెక్స్ట్ మనం లుక్ గురించి మాట్లాడుకుందాం. సీ అనేది బాగా తెలిసిన పదమే. లుక్ అనేది ఎక్కడ వాడతాం, దానికి సీకి ఉండే తేడాలేంటో ఎగ్జాంపుల్స్ చూసి నేర్చుకుందాం. లుక్ అంటే ఉద్దేశపూర్వకంగా చూడటం, కనిపించటం. రైట్, టు సీ సంథింగ్ విత్ ఇంటెన్షన్, ఉద్దేశపూర్వకంగా చూడటం. ఎగ్జాంపుల్స్ చూద్దామా? లుక్ హియర్, దెర్ ఆర్ మెనీ ఫ్రాగ్స్ ఇన్ దిస్ పాండ్. మామూలుగా మనం సీ హియర్ అనేస్తూ ఉంటాం. లుక్ హియర్ అంటే ఇదిగో ఇటు చూడు అని, ఉద్దేశపూర్వకంగా చూడు అని చెప్పటం అన్నమాట. మామూలుగా ఇదిగో ఇటువైపు చూడు అని కాకుండా, ఇదిగో ఈ కొలనులో, పాండ్, రైట్, కొలనులో బోల్డ్ అని కప్పలు ఉన్నాయి. దెర్ ఆర్ మెనీ ఫ్రాగ్స్ ఇన్ దిస్ పాండ్. లుక్ హియర్, ఇదిగో ఇటు చూడు. డూ ఐ లుక్ ఓల్డ్ ఇన్ దిస్ డ్రెస్? లుక్ అంటే కనపడటం అనే ఇంకొక మీనింగ్ కూడా చూసాం కదా, అది ఇక్కడ వాడుతాం అనమాట. డూ ఐ లుక్ ఓల్డ్ ఇన్ దిస్ డ్రెస్? నేను ఈ డ్రెస్లో ఓల్డ్గా కనిపిస్తున్నానా? డూ ఐ లుక్ ఓల్డ్ ఇన్ దిస్ డ్రెస్? ఎనీ వన్ విల్ ఫాల్ ఫర్ హర్ ఇన్నోసెంట్ లుక్. రైట్, ఇన్నోసెంట్గా కనపడటం. ఆమె అమాయకత్వం చూసి ఎవరైనా పడిపోతారు. అమాయకత్వాన్ని చూడటం కదా, హర్ ఇన్నోసెంట్ లుక్. ఆమె అమాయకత్వపు లుక్స్కి ఎవరైనా పడిపోతారు. ఎనీవన్ విల్ ఫాల్ ఫర్ హర్ ఇన్నోసెంట్ లుక్. వాట్ కైండ్ ఆఫ్ ఎ జాబ్ ఆర్ యూ లుకింగ్ ఫార్? ఎలాంటి ఉద్యోగం కోసం చూస్తున్నావు? రైట్, ఇంగ్లీష్లో లుకింగ్ ఫార్ అంటాం, సర్చింగ్ ఫర్ ఎలాగైతే తెలుగులో కూడా వెతుకుతున్నావు అని అడుగుతాము అలాగే. వాట్ కైండ్ ఆఫ్ ఎ జాబ్ ఆర్ యూ లుకింగ్ ఫార్? ఎలాంటి ఉద్యోగం కోసం చూస్తున్నావు? కెన్ యూ లుక్ ఆఫ్టర్ మై డాగ్ ఫర్ అన్ అవర్? నేను బయటికి వెళ్తున్నాను, మా కుక్కను కాసేపు చూస్తావా, కనిపెట్టుకుని ఉంటావా? కెన్ యూ లుక్ ఆఫ్టర్ మై డాగ్ ఫర్ అన్ అవర్. నెక్స్ట్ మనం వాచ్ అనే పదం ఎలా వాడతారో నేర్చుకుందాం. వాచ్, టు సీ సంథింగ్ ఫర్ సమ్ టైమ్. వాచ్ అని వచ్చినప్పుడల్లా సమ్ టైమ్ అంటే కాసేపు, జస్ట్ ఊరికే అలా చూసి వదిలేయడం కాదు, కాసేపు చూస్తూ ఉండటం. రైట్, ఉద్దేశపూర్వకంగా కాసేపు చూస్తూ ఉండటం, కొంత సమయం చూడటం. ఎగ్జాంపుల్స్ చూద్దామా? ఐ వాజ్ వాచింగ్ అ మూవీ వెన్ హీ కాల్డ్.
అతను కాల్ చేసినప్పుడు నేను సినిమా చూస్తూ ఉన్నాను. ఐ వాజ్ సీయింగ్ అ మూవీ అనకూడదు, వాచింగ్ అ మూవీ. ఎందుకంటే మీరు సినిమాని చూస్తూ ఉన్నారు, కాసేపటి వరకు చూస్తూ ఉంటారు. ఐ వాజ్ వాచింగ్ అ మూవీ వెన్ హీ కాల్డ్. ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్ టు వాచ్ అ ప్లాంట్ గ్రో. ప్లాంట్ గ్రో అవ్వటం, ఒక మొక్క పెరగటాన్ని చూడటం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. రైట్, ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్ టు వాచ్ అ ప్లాంట్ గ్రో. కెన్ యూ వాచ్ ద కిడ్స్ వైల్ ఐ గో టు ద మార్కెట్? ఇందాక మనం మా కుక్కను చూసుకుంటావా అన్నప్పుడు కెన్ యూ లుక్ ఆఫ్టర్ మై డాగ్ అన్నా. ఇక్కడ కెన్ యూ వాచ్ ద కిడ్స్ వైల్ ఐ గో టు ద మార్కెట్. లుక్ ఆఫ్టర్కి వాచ్ ద కిడ్స్కి ఉన్న డిఫరెన్స్. వాచ్ ద కిడ్స్ అంటే వాళ్ళు అల్లరి చేయకుండా చూసుకో. లుక్ ఆఫ్టర్ అంటే మంచి చెడులు గమనించు. రైట్, కెన్ యూ వాచ్ ద కిడ్స్ వైల్ ఐ గో టు ద మార్కెట్. నేను మార్కెట్కి వెళ్తాను, పిల్లల్ని కాసేపు గమనించుకో, కాసేపు చూసుకో. వాచింగ్ ద లిటిల్ ఫిష్ ఇన్ అక్వేరియం ఈజ్ గుడ్ ఫర్ యువర్ ఐస్. రైట్, అక్వేరియం ముందు కూర్చుని చేప పిల్లలు అటు ఇటు కదలటాన్ని చూస్తూ ఉంటే కళ్ళకు మంచిది. వాచింగ్ ద లిటిల్ ఫిష్, కాసేపు చూడటం. రైట్, ఒకసారిగా ఒక చూపు విసరటం కాదు, చూస్తూ ఉండటం. ఐఎమ్ ఎ ఫ్యాన్ ఆఫ్ యూ సార్, ఐ వాచ్ ఆల్ యువర్ టీవీ షోస్. టీవీ షోస్ కానీ సినిమా కానీ ఏదైనా సరే వాచ్ చేస్తాం. లుక్, సీ అనే పదాలు ఇక్కడ పనిచేయవు. రైట్, నేను మీ టీవీ షోస్ అన్నీ చూశాను, నేను మీ ఫ్యాన్ని అని చెప్తున్నాను. ఐఎమ్ ఎ ఫ్యాన్ ఆఫ్ యూ సార్, ఐ వాచ్ ఆల్ యువర్ టీవీ షోస్. నెక్స్ట్ మనం గ్లాన్స్ అనే పదం చూద్దాం. ఈ గ్లాన్స్ అనేది వాచ్కి రివర్స్లో ఉంటుంది. టు సీ సంథింగ్ ఫర్ వెరీ షార్ట్ టైం, ఒక చూపు విసరటం అనమాట. రైట్, క్షణకాలపు చూపు. అట్ ఫస్ట్ గ్లాన్స్ దిస్ అపియర్స్ టు బీ అ వెరీ ఈజీ టాస్క్. మొదటి చూపులో ఈ పని చాలా ఈజీ అనిపిస్తుంది. రైట్, మొదటిసారి చూసినప్పుడు ఈ పని, ఈ టాస్క్ అనేది చాలా ఈజీ అనిపిస్తుంది. A glance out of the window can confirm if it is sunny or not. బయట ఎండగా ఉందా లేదా అనే విషయం తెలుసుకోవాలంటే విండోలోంచి గ్లాన్స్ అవుట్ ఆఫ్ ద విండో, ఒక చూపు విసిరితే తెలిసిపోతుంది. కిటికీలోంచి బయటికి ఒక చూపు విసిరితే ఎండగా ఉందో లేదో తెలిసిపోతుంది. ఐ టుక్ అ క్విక్ గ్లాన్స్ అట్ హర్ డ్రెస్ అండ్ ఇట్ వాజ్ మ్యాగ్నిఫిషెంట్. మ్యాగ్నిఫిషెంట్ అంటే బ్రహ్మాండంగా ఉండటం, చాలా గొప్పగా ఉండటం. ఐ టుక్ అ క్విక్ గ్లాన్స్ ఎట్ హర్ డ్రెస్, ఒక్క చూపు విసిరానో లేదో ఆమె డ్రెస్ అద్రిపోయింది, బ్రహ్మాండంగా ఉంది. ఇట్ వాజ్ మ్యాగ్నిఫిషెంట్. ఐ టుక్ అ క్విక్ గ్లాన్స్ ఎట్ హర్ డ్రెస్ అండ్ ఇట్ వాజ్ మ్యాగ్నిఫిషెంట్. దోస్ టూ ఇన్ ద ఫ్రంట్ రో దే హ్యావ్ బీన్ స్టీలింగ్ గ్లాన్సెస్. దోబూచులు ఆడుకోవటం, చూపులు దొంగిలించుకోవటం. ఆ ఫ్రంట్ రోలో ఉన్న ఇద్దరు చూపులు దొంగిలించుకుంటున్నారు, స్టీలింగ్ గ్లాన్సెస్. She glanced at his test paper and decided it is worthless. అతని టెస్ట్ పేపర్ ఒక చూపు చూసింది, వెంటనే ఎందుకు పనికిరాదు అని తేల్చేసింది. డిసైడెడ్, తేల్చటం. రైట్, షీ గ్లాన్స్డ్ అట్ హిస్ టెస్ట్ పేపర్ అండ్ డిసైడెడ్ ఇట్ ఈస్ వర్త్లెస్. వర్త్ అంటే విలువ, వర్త్లెస్ అంటే విలువలేనిది, చెత్త అని తేల్చేసింది. రైట్, నెక్స్ట్ స్టేర్. ఈ స్టేర్ అనే పదం కళ్ళు తెరుచుకుని విప్పార్చి చూడటం, తీక్షణంగా చూడటం లేదా కళ్ళు ఆర్పకుండా చూడటం. రైట్, ఇది జస్ట్ సినిమా చూసినట్టు కాదు, కళ్ళు ఆర్పకుండా ఉద్దేశపూర్వకంగా తీక్షణంగా చూడటం, దాన్ని స్టేర్ అంటాం. ఎగ్జాంపుల్స్ చూస్తే స్టేరింగ్ ఎట్ సమ్వన్ ఈజ్ నాట్ అ గుడ్ హ్యాబిట్. అంతే కదా, కళ్ళు ఆర్పకుండా చూస్తే మంచి పద్ధతి కాదు. స్టేరింగ్ ఎట్ సమ్వన్ is not a good habit. She is used to people staring at her when she goes out. మేబీ ఆమె బాగా అందంగా ఉండుండొచ్చు, లేదా ఆమె డ్రెస్ కొంచెం వింతగా ఉండుండొచ్చు. షీ ఈజ్ యూజ్డ్ టు పీపుల్ స్టేరింగ్ అట్ హర్. ప్రజలు, జనాలు ఆమెని కళ్ళార్పకుండా చూడటం అనేది ఆమెకి అలవాటే. షీ ఈజ్ యూజ్డ్ టు అంటే అలవాటు. రైట్, యూజ్ టు అనేది ఎప్పుడు అలవాట్లు చెప్పుకోవడానికి వాడతాం కదా, అలా. షీ ఈజ్ యూజ్డ్ టు పీపుల్ స్టేరింగ్ అట్ హర్ వెన్ షీ గోస్ అవుట్. వై డూ యూ కీప్ స్టేరింగ్ అట్ యువర్ కంప్యూటర్ స్క్రీన్ ఫర్ సో లాంగ్? నీ కంప్యూటర్ స్క్రీన్ని అంతంతసేపు ఎందుకు చూస్తూ ఉంటావు కళ్ళార్పకుండా?
రైట్, మంచిది కాదు కదా. వై డూ యూ కీప్ స్టేరింగ్ అట్ యువర్ కంప్యూటర్ స్క్రీన్ ఫర్ సో లాంగ్? He stared at her the whole time until the train left. He stared at her, కళ్ళార్పకుండా చూస్తూ ఉన్నాడు, the whole time until the train left. ట్రైన్ వెళ్ళిపోయేంత వరకు ఆమెని అతడు కన్నార్పకుండా చూస్తూ ఉన్నాడు. He stared at her the whole time until the train left. Until the train left. ట్రైన్ వెళ్ళిపోయేంత వరకు, until. I'm not staring at you. I'm watching the game on the big screen behind you. మేబీ ఒక పర్సన్ని వాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఏంటి నన్ను కన్నార్పకుండా చూస్తున్నావు అని అడిగితే, లేదు లేదు నేను మిమ్మల్ని చూడట్లేదు, మీ వెనక ఉన్న పెద్ద స్క్రీన్, టీవీ స్క్రీన్ ఏదైతే ఉందో దాన్ని చూస్తున్నాను, నేను అందులో వస్తున్న గేమ్ని చూస్తున్నాను. ఐఎమ్ నాట్ స్టేరింగ్ అట్ యూ, ఐఎమ్ వాచింగ్ ద గేమ్ ఆన్ ద బిగ్ స్క్రీన్ బిహైండ్ యూ. చూసారా, ఇక్కడ ఈ 2 పదాలు వచ్చాయి, స్టేరింగ్, వాచింగ్. స్టేరింగ్ అంటే కన్నార్పకుండా చూస్తున్నాము అని అనుకుంటున్నారు ఆ పర్సన్, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు. ఐఎమ్ వాచింగ్ ద గేమ్ అని చెప్తున్నాం. లేదు నేను నిన్ను కన్నార్పకుండా చూడటం కాదు, నేను వెనక వస్తున్న గేమ్ని చూస్తున్నాను. వెరీ గుడ్. వెళ్ళే ముందు మనం హోంవర్క్ చేయాలండి. ఈ 5 సెంటెన్సెస్ని మీరు ఇంగ్లీష్లోకి మార్చి రాయండి. తప్పైనా పర్వాలేదు, మీకు వచ్చిన పదాలతో హోంవర్క్ రాయండి. అతను రావటం నువ్వు చూసావా? టీవీ చూస్తున్నంతసేపు పాప్కార్న్ తింటూనే ఉన్నాడు. నువ్వు నా వంక దొంగ చూపులు చూడటం నేను గమనించాను. ఐస్ క్రీమ్ కనిపిస్తే చాలు గుడ్లప్పగించి చూస్తూ ఉంటావు. నా కార్ ఇంజిన్ ఒకసారి చూస్తారా? చాలా సౌండ్ చేస్తుంది. ఈ ఎపిసోడ్లో మనం నేర్చుకున్న పదాలన్నీ వాడచ్చు. ఏ ఏ పదాలతో ఈ సెంటెన్సెస్ రాయొచ్చు అనేది మీరు హోంవర్క్లో రాయండి. దీని కరెక్ట్ ఆన్సర్స్ నేను డిస్క్రిప్షన్లో రాసి ఉంచుతాను. మీరు ముందు సొంతంగా రాసి తర్వాత డిస్క్రిప్షన్లో ఉన్న ఆన్సర్స్తో సరి చూసుకోండి. ఓకే.